అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ 2027 టార్గెట్తో రూపొందిస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్లాన్. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లతో ప్రజలపై 14,000 కోట్ల అదనపు భారం. గత బీఆర్ఎస్ సర్కార్ అధిక రేటుకు టెండర్లు ఇవ్వడం, నిర్మాణాల్లో జాప్యం చేయడమే కారణం. నేటి నుంచి యాదాద్రి కొత్త యూనిట్లో కరెంటు ఉత్పత్తి. గృహజ్యోతితో 49 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని వెల్లడి. ఈలో పెద్ద పెద్దగా మాటలు మాట్లాడతారు మన బట్టన్న. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ పోతుండే, అది మనము కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని చెప్పి మేమే ఇక్కడ ఫస్ట్ షోలా మనమే ఆ రోజు వీడియో స్టార్ట్ చేసాం. అయితే వెనకటికి మీ కాంగ్రెస్ ఈ కరెంటును పట్టించుకోకనే బయటకెళ్ళి కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకనంటే ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అయింది తెలంగాణకు అప్పట్లో. ఏందనంటే కేసీఆర్ రాగానే తెలంగాణ సంకనాకి పోతుంది, ఆర్థిక ఇబ్బందులలో పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంటు కేసీఆర్ ఎట్లా ఇస్తాడు అనంటే అప్పుడున్న సిచ్యువేషన్స్లలో మేబీ అట్లీస్ట్ ఫర్ 5 years నేను ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కేసీఆర్కి ఇస్తా. ఎందుకంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో చూమంతర ఖాళీ పిచ్చి ఖాళీకే ఖాళీ అని అనగానే ప్రాజెక్టులు రావాడా బట్టన. సో బయటకేని కొనుక్కొని వచ్చాను. అయితే నెక్స్ట్ 5 terms ఏదైతే ఉండనో కేసీఆర్ది, అందులో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉండనో దాన్ని కంట్రోల్ చేసుకోకుండా, రెవెన్యూ రిసిప్ట్స్ని పెంచుకోకుండా ఈయన మళ్ళా బయటికైనా డిపెండ్ అయ్యిండు చూడు. అంటే మేబీ కిక్ బ్యాక్స్ దొరికినాయా, మళ్ళీ ఏమైనా మోటివేషన్స్ ఉన్నాయా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆధారాలు లేని ఇప్పుడు మనం ఆరోపణలు చేయాలి. ఎందుకంటే మీరే శ్వేతపత్రాలు ఇచ్చారు, 60,000 కోట్ల కుంభకోణం అయిందని చెప్పి మీరే ఈ ఎనర్జీ ట్రేడింగ్ మీద అని చెప్పి వీళ్ళే మాట్లాడినరు. మళ్ళీ దాని మీద ఏమన్నా మాట్లాడినరా? శ్వేతపత్రం అసెంబ్లీ సాక్షికి ఇచ్చారు, వచ్చుడే. గత 3 నెలలు మొత్తం శ్వేతపత్రాలకే అంటగట్టిరు అసెంబ్లీలో. బట్ దాని మీద ఏదైనా చర్య తీసుకున్నారా అంటే అట్లే తీసుకోలేదు. సరే మీరు వచ్చినాక ఇప్పుడు సోలార్ గిలార్ ఏదో చేస్తానన్నారు, మెగావాట్ల కరెంట్ చేస్తానన్నారు, ఫైన్. బట్ ఇప్పుడు ఉన్న రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మనకు ఫ్యూచర్లో ఎంత డిమాండ్ పెరుగుతుంది? ఈ ఫ్యూచర్ ఇప్పుడు కామన్ సెన్స్ క్వశ్చన్. మీరు రైతు, మీరు ఫార్మింగ్ మీద మంచి గ్రిప్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఇవాళ మా ఇంట్లో బోర్ వేస్తేనే వెనకటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 20 feetలకు 50 feetలకు పడ్డాయి అనుకుందాం. బట్ ఇవాళ 200, 300, 400, 800 feet వేసినా నీళ్ళు వస్తలేవు. నువ్వు ఇంకా క్రీస్తుపూర్వంలో ఉన్నావు. 20 feetలలో 30 feetలలో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నావు. కానీ ఒకప్పుడు 200, 300 వేసేది, ఇప్పుడు 2,000, 3,000 వేస్తాం. 2,000, 3,000 feet వేస్తున్నాం. అంటే ఆబ్వియస్గా ఒక ఇంజనీర్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా, బికాజ్ ఐఎమ్ మోర్ ఇంజనీర్ దాన్ ఎ జర్నలిస్ట్. హెచ్పీలు మోటార్వి ఖచ్చితంగా పెరుగుతాయి, కరెంట్ కన్జంప్షన్ పెరుగుతుంది. బికాస్ ఆ సక్షన్ క్రియేట్ చేసే దాన్ని మొత్తం అది పైకి గుంజాల, కంప్రెషన్ క్రియేట్ చేసే. సో ఆబ్వియస్గా హెచ్పీ ఆఫ్ ది మోటార్ పెరుగుతుంది. హెచ్పీ ఆఫ్ ది మోటార్ పెరిగిందంటే కరెంట్ కన్జంప్షన్ పెరుగుతుంది. కరెంట్ కన్జంప్షన్ పెరుగుతుంది అని అంటే నువ్వు మోటార్లకు మీటర్లే పెట్టానంటావు. నువ్వు మోటార్లకు మీటర్లే పెట్టానంటే మీటర్లు పెట్టకపోతే నువ్వు ఎట్లా మెజర్ చేస్తావు? ఇవాళ ఇన్ని యూనిట్లు గారింది, ఈ సిచ్యువేషన్, ఈ టైంలో, ఈ సందర్భంలో, ఈ రోజులల్లో ఇన్ని ఫీట్లకు ఇంత కరెంట్ కాలింది, రేపు ఇది పెరిగితే ఇంత అవుతుంది అని అనేది ప్రొజెక్షన్స్ ఎట్లా వస్తాయి మనకు? ఇఫ్ యూ మెజర్ సంథింగ్, ఇఫ్ యూ డిఫైన్ సంథింగ్, యూ విల్ మెజర్ సంథింగ్. ఇఫ్ యూ కెన్ మెజర్ సంథింగ్, యూ విల్ రివ్యూ సంథింగ్. మేనేజ్మెంట్ కోసం, ప్లానింగ్ కోసం అవన్నీ నువ్వు రివ్యూ చేస్తేనే మళ్ళీ ఇంప్రూవ్ చేస్తావు, ఇంప్రూవ్ చేస్తేనే మళ్ళీ డిఫైన్ చేస్తావు. ఈ సైకిల్ ఇది. అది మీరు చేసిరా కాంగ్రెస్ వెనకటికి ఇవ్వాలి, వాళ్ళు కూడా ఇవ్వాలి మీటర్లు. అయితే రెండు విషయాలు చెప్తున్నాను ఇక్కడ నేను. ఒకటి ఏంటంటే ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్ అంటే గతం చేసినటువంటి అవన్నీ తిట్టడం మానేసి ఊకే రోజు అదే పేపర్లో తిట్టుడు. అరే మీరు చేసేది చేయండి, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీరు అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం, ఎందుకంటే టీఆర్ఎస్ను కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ని కావచ్చు లేపడం కోసమే వీళ్ళిద్దరు నాటకం అని మనకు తెలుసు. అయితే బీఆర్ఎస్ను కనుక మీరు ఆయనను మరిచిపోతే ప్రజలు మర్చిపోతారు. అంతే. మీరు రోజు మాట్లాడడం మర్చిపోతే అదే పెద్ద స్ట్రాటజీ. కాంగ్రెస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ గురించి మాట్లాడుతుంది. ఎందుకు చెప్పాలన్నా, డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తే వాళ్లకు డబుల్ కమిటలు కావు కదా, డబుల్ రొట్టెలు వలిగిపోతాయి అని తెలుసు. ఈరోజు ఒక ఈరోజు మీటింగ్ ఉన్నది, మరి ఈరోజు చూడాలి బీజేపీ. ఇప్పటికీ నేను మళ్ళీ విమర్శిస్తా. ఎందుకు చెప్పాలన్నా, పాపం నడ్డా గారు వచ్చేదాకా వీళ్ళ నడుములు ఇవ్వలే, నడ్డి నిలబడలే. నా ప్రాబ్లం అది. ఇప్పుడు మొన్నటిదాకా మహారాష్ట్ర మీద కాన్సన్ట్రేషన్. అబ్బా మీరు ఏం సమర్థిస్తారే చూస్తారా? మహారాష్ట్ర మీద కట్టలు కట్టిరు, వీళ్ళంతా పోయాడా? లవ్ కట్టలు కట్టిరు. ఎంతమంది పోయారే మన తెలంగాణకి అని చెప్పక మాట.
ఎంతమంది పోయారు? చాలా మంది పోయారు. చెప్తున్నా కట్టలు కట్టి మళ్ళీ ఇక్కడ కట్టలు కట్టలే. ఇప్పుడు మన దాన్ని నేను ఏమంటున్నా, అంత మహారాష్ట్రలో కట్టలు కట్టి ఉంటే మళ్ళీ తెలంగాణలో కట్టలు కట్టేది ఉండే కదా. చేయాలి. ఇప్పుడు తెలంగాణలో మోదీ చరిష్మా మీద గెలిచిరా, ఇలా చరిష్మా మీద గెలిచిరా? మీరు ఎట్లా అంటే నా నోట్లో మాటలు పెడతారు, ఇక నన్ను పిలిచి వెళ్ళిపెడతారు. ఇక నేను గెలుకొద్దురా నాయన అని కూడా మీరు గెలుపుతారు. ఇప్పుడు నేనేం ఇప్పుడు అంత తోపులు అయితే ఈడేం కట్టలు కడుతున్నారు. ఇక్కడ నడ్డా గారు వచ్చేదాకా ఇలా నడుము నిలబడదా? నడుము కట్టలు బిగించిర్రా ఇట్లా? మళ్ళీ 6 గ్యారెంటీలు అవే ఎన్ని లేవు టాపిక్లు మాట్లాడండి. యా ఎన్ని